హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి హిందీ సిలబస్ కానీ ప్రీవియస్ పేపర్ కూడా చూపించిన. సో ఇందులో సిలబస్ ఉంది అండ్ హిందీ నోట్స్ కూడా ఉంది. సో ఆ నోట్స్ కొంచెం పర్ఫెక్ట్ లేదు. సో పర్ఫెక్ట్ నోట్స్ కోసం ట్రై చేశాను. ఎల్లుండి ఎగ్జామ్ ఉంది కదా, సో వాటి కోసం ఈ సిలబస్. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు. సో మీకోసం నేను కష్టపడి ఈ నోట్స్ కానీ ప్రీవియస్ పేపర్ కానీ ఇవన్నీ మీకోసం తీసుకొచ్చిన. అండ్ వేరే అదర్ ఛానల్స్ హిందీ కోసమే ట్రై చేస్తున్నారు. సో హిందీ ఎక్కడా లేదు, సిలబస్ అయినా నోట్స్ అయినా. సో ఏ ఛానల్ వాళ్ళు పెట్టలేరు. సో నార్త్ యూపీ అలాంటి హిందీ చెప్పే క్లాసెస్ కింద కామెంట్ చేస్తున్నారు. సో ఒక బ్రదర్ నాకు చెప్పారు, సో ఇలా హిందీ కోసం చాలామంది వేరే వేరే ఛానల్స్కి ట్రై చేస్తున్నారు, మీరే వీడియో పోస్ట్ చేయండి అని. సో నాకు హిందీ ఎక్కువ ఐడియా లేదు, అందుకోసమని నేను చేయలేదు. టెలిగ్రామ్లో షేర్ చేశాను, బట్ అక్కడ ఎక్కువ మంది లేరు. సో ఇప్పుడు కూడా నోట్స్ అక్కడే సెండప్ చేస్తా అనుకున్నా, బట్ అందరికీ యూట్యూబ్ వల్లనే రీచ్ అవుతుంది కదా. సో అందుకోసమని యూట్యూబ్లో పెడుతున్నాను. అండ్ ఇవన్నీ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అందులో జాయిన్ అవ్వండి. సో 5 లెసన్స్ ఉంటాయి కదా మీకు. సో 5 చాప్టర్స్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్ లాగానే. సో ఇది ఫస్ట్ చాప్టర్. ఇందులో ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన టాపిక్స్ ఇవి. సో ప్రీవియస్ ఒక పేపర్ కూడా చూపించిన, వేరే యూనివర్సిటీ వాళ్ళది ఈ ఇయర్ రాసిందే. సో ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరిగినాయి కదా, వాళ్ళది ఒక్కటి చూపించిన. సో నోట్స్ కూడా కొంచెం ఉంది. సో టోటల్ లేదు నోట్స్. సో మీకు టాపిక్స్ తెలిస్తే మీరు గూగుల్ ఆర్ ఏదైనా బేస్ చేసుకొని చదవచ్చు. ఫస్ట్ అయితే మనకి టాపిక్స్ తెలవాలి. కొన్ని కాలేజెస్ వాళ్ళు అలా టాపిక్స్ కూడా ఇవ్వట్లేదంట. సో నాకైతే స్కూల్లో మా మేడం మంచిగా చెప్పారు, సో హిందీ తీసుకోరా మంచిగా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పి. సో బట్ అప్పుడు ఎందుకో హిందీ అంటే చాలా భయం ఉండే. సో మీరు తీసుకున్నారు, సో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో దానికోసం కష్టపడండి. సో ఇది సెకండ్ యూనిట్లో ఉన్న టాపిక్స్. సో బుక్స్ కానీ అవేవి ఎక్కడ దొరుకుతలేవు. సో అది మీకు కూడా తెలుసు. సో ఒకవేళ మీ దగ్గర బుక్ ఉంటే నాకు షేర్ చేయండి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇది థర్డ్. సో ఇది సరిగ్గా ఏర్పడకపోవచ్చు, బట్ టెలిగ్రామ్లో పెడతాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో 5 యూనిట్స్ యొక్క టాపిక్స్ ఇవి. సో ఇది పేపరు. సో లాస్ట్ ఫిబ్రవరి ఆర్ జాన్లో ఎగ్జామ్ జరిగినాయి కదా, వాళ్ళకి సంబంధించి. సో మోడల్ పేపర్ వచ్చేసి మీకు ఫస్ట్ బిట్లో 8 వస్తాయి షార్ట్ క్వశ్చన్స్, 5 రాయాలి. అండ్ లాంగ్ క్వశ్చన్స్లో కూడా 8 వస్తాయి, 5 రాయాలి. సో 70 మార్క్స్ ఉంటుంది మీకు పేపర్. హిందీ కూడా. సో హింदी भाषा शिक्षा के प्रमुख उद्देश्य बताइए. సో రాష్ట్ర భాషకే రూప్, ఇంకా ఆ త్రిభాషా సూత్రం మనకి అక్కడ స్కూల్లో కూడా ఇంపార్టెంట్ ఉండే ఆ క్వశ్చన్. సో అది. సో ఈ ఎన్ఈపి 2020 హిందీలో కూడా ఇంపార్టెంటే ఉంది. సో అది కూడా చదవండి. సో అదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, అది హిందీలో కూడా ఇంపార్టెంట్ ఉంది, అదొకటి చదవండి. సో ఈ ప్రీవియస్ పేపర్ మీరు ఓన్లీ ప్రిపేర్ అయ్యి వెళ్ళినా మీరు రాయగలుగుతారు. సో ఇది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అండ్ హిందీ నోట్స్ కూడా నేను చూపిస్తాను, ఇక్కడ మీకు చూపిస్తాను, అది టెలిగ్రామ్లో వెళ్ళి షేర్ చేస్తాను. సో ఇది ఓల్డ్ సిలబస్కి సంబంధించిన బుక్. సో ఒక సిస్టర్ నాకు పంపించారు. సో ఇదేంటంటే లాస్ట్ ఓల్డ్ సిలబస్ ఉన్నప్పుడు పేపర్ బుక్ ఇది. సో న్యూ సిలబస్ వచ్చిన తర్వాత బుక్స్ రాలేవంట. సో ఇది లాంగ్ చాలా పెద్ద బుక్ ఉండే. సో అందులో కొన్ని టాపిక్స్ మాత్రం షేర్ చేయగలిగారు ఆ సిస్టరు. సో ఈ టాపిక్స్లో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. సో ఇది ప్రిపేర్ కండి. సో ఇది నేను షేర్ చేస్తాను, మీకు బుక్స్ ఎక్కడ దొరుకుతలేవు కాబట్టి ఇదైనా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి. సో కొన్ని టాపిక్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో, అన్ని టాపిక్స్ ఆ బుక్లో కూడా లేవు. సో మీరు గూగుల్ బేస్డ్ చాట్ జీపీటీ యూజ్ చేసి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. టెలిగ్రామ్లో జాయిన్ అవుతే మీకు ఈ నోట్స్ ఫ్రీగానే దొరుకుతాయి, ఏం కాస్ట్ లేదు. అండ్ హిందీ వాళ్ళు మన ఛానల్కి ఎంతమంది ఉన్నారు తెలియాలి కదా, అందుకోసమని మీ హిందీ వాళ్ళైతే కామెంట్ చేయండి. సో సెకండ్ సెమిస్టర్కి కూడా నేను ట్రై చేస్తాను నోట్స్ కోసం. సో మీ ఫస్ట్ సెమిస్టర్కి ఎగ్జామ్ 2 డేస్ అనగా పెడుతున్నాను. సో సెకండ్ సెమిస్టర్కి కొంచెం ఎర్లీగా పెట్టడానికి ట్రై చేస్తాను, హిందీ వాళ్ళు ఉన్నట్టయితే. సో లేకుంటే ఎందుకు ట్రై చేస్తాం. సో ట్రై చేయం కదా అంత పెద్దగా. సో 3 మెంబర్స్ 4 మెంబర్స్ అడిగారు హిందీ కోసమని, సో వాళ్ళ కోసమని ట్రై చేశాను ఇది. సో మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారని తెలియాలి కదా, అందుకోసమని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.